రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర వాయవ్య దిశగా కేంద్రీకృతమైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. 48 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మనం చూస్తున్నాం ఇప్పటికే గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఏ విధంగా దంచి కొడుతున్నాయో, దానికి సంబంధించి వరదల ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో, ప్రాజెక్టులు ఏ విధంగా జలకాలను సంతరించుకున్నాయో మనం చూస్తున్నాం. మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రైట్ రాజు, మరొకసారి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ అల్పపీడనంగా బలపడితే గనక ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది? ఎన్ని రోజులు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? వరుసగా కూడా బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాల ప్రభావంతో ఇప్పటికే గత కొద్ది నెలలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి చూసాం. వరదలు కూడా వస్తున్న నేపథ్యంలోనే నైరుతి రుతుపవనాల ప్రభావం ముగుస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తాజాగా అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటి కల్లా కూడా అంటే మరొక 24 గంటల్లో కూడా తీవ్రమైన అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనిపై ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికీ గత 2 రోజులుగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితుంది. దీంతో ఆయకట్లు కూడా ఇప్పటికే జలకాలను కూడా సంతరించుకున్నాయి. నదులు కూడా నిండుకుండల్లో ఉన్నాయి. మరి రాబోయే 4-5 రోజులు కూడా దీని ప్రభావం ఉండే నేపథ్యంలో ఇంకా కూడా అనుకోని వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. దీనికి తగ్గట్టు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నారు.